తనను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేసిన ప్రియుడి కోసం న్యాయ పోరాటానికి దిగింది ఓ గిరిజన యువతి. దీంతో పెళ్లి జరిపించాలని అంతవరకు కదలేది లేదని ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన జంబి అంజలి, గొల్లపల్లి గ్రామానికి చెందిన రైచవేణి రాజశేఖర్ 2 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజశేఖర్ శారీరకంగా లోపరుచుకున్నట్లు, పెళ్లి చేసుకుందామని అడగడంతో నిరాకరించినట్లు తెలిపింది. పెళ్లి చేసుకునే వరకు ఇలాగే ఇంటి ఎదుట నిరసన తెలుపుతానని, న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదలనని భీష్మించి కూర్చుంటానని ఆవేదన వ్యక్తం చేసింది. తను ఇంటి ఎదుట కూర్చోడంతో ఇంటికి తాళం వేసి ప్రియుడి కుటుంబ సభ్యులు బయటకు వెళ్లారని చెప్పింది. ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లానని, తనకు ఎలాగైనా తన ప్రియుడితో పెళ్లి జరిపించాలని వేడుకుంది. అది పెళ్లి మాట ఎప్పుడు అడిగినావు మరి నువ్వు? పెళ్లి మాటనా? పెళ్లి మాట రాకెట్లా పొందం తర్వాత అడిగిన, అడిగితే చేసుకోను నిన్ను అని అన్నాడు. అంటే ఇప్పుడు ఏమంటాడు మరి? ఇప్పుడు చేసుకోను, నాకు కులము అంటాడు, వీళ్ళు మన్నే వాళ్ళు, నేను నిన్ను ఎట్లా చేసుకోవాలి అని అంటాడు. అప్పుడు కలిసి తిరిగినప్పుడు కులం తెలియదా మరి? ఇప్పుడు మన్నే వాళ్ళు అంటాడు. అప్పుడు కలిసినప్పుడు అది తెలిసే తిరిగింది కదా. అప్పుడు అనలేదు, ఇప్పుడు అంటాడు. పెళ్లి జోలు తీసే వరకు మీరు మన్నే వాళ్ళు, నేను ఎట్లా చేసుకోవాలి నిన్ను అంటాడు. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ ఆయనకు ఉన్నది. వాళ్ళు కూడా చెప్తాను చేసుకోకురా ఇట్లా అని చెప్తాను రాజకీయ నాయకులు కూడా. ఇప్పుడు అంటే మరి ఒకవేళ చేసుకోవాలంటే ఏం చెప్తావు? నేనా చచ్చినా బతికినా నేను ఇక్కడనే ఉంటా, ఆయనతోనే ఉంటా. ఎన్ని సంవత్సరాల నుండి మీ ప్రేమ వ్యవహారం? 1.5 సంవత్సరం అవుతుంది, కానీ సంవత్సరం నుంచి మాట్లాడబెట్టిండు. ఫోన్ చేస్తాడా? ఫోన్లు గిన్నెలా ఇద్దరు కలిసి కూడా తిరిగిందా? కలిసి బయట ఏం తిరగలేదు, డైరెక్ట్ మా ఇంటికి వచ్చేది. అంటే అన్ని విధాలు లోపరుచుకున్నాడా ఆల్రెడీ ఆయన నిన్ను? చేసుకుంటా నేను నమ్మినా, లేకపోతే గిసుంటాని తెలిసి ఉంటే ఒక ఆడపిల్లనే కదా, నేను ఎట్లా నమ్ముతా? ఇప్పుడు ఆయన బాగా ఫోర్స్ చేసిండు చేసుకుంటా అని. ఇప్పుడు నేను చేసుకోను అనేసరికి ఇట్లా అయింది. పెళ్లి చేసుకోమని అడుగుడుతోని పారిపోయింది. మరి పారిపోయిండు. ఎన్ని రోజులు వరకు ఉంటావు మరి ఇక్కడ? ఇట్లా ఆయన వచ్చేదాకా పెళ్లి జరిగేదాకా ఇక్కడ? పెళ్లి జరిగేదాకా ఇన్ని ఉంటా. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్న సంగతి ఆయన తెలుసా? నువ్వు ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఈ తలుపు పెట్టి ఉండేనా, లేకుంటే వచ్చినాక పెట్టిండ్రా? నేను వచ్చినాక వాళ్ళ అమ్మ గీ తలుపు పెట్టింది. వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిందా? నేను వచ్చిన వాళ్ళే వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది. లేదు, రాజేష్ మొత్తానికి లేడు ఇక్కడ. నువ్వు ఇక్కడ ఉన్న సంగతి ఆయన తెలుసా? వాళ్ళ అమ్మ ఎలా చెప్తుంది కదా. ఫోన్ ట్రై చేస్తే ఏమవుతుంది? బంద్ అవుతుందా? అది ఎప్పుడు కలుపుతలేదు. ఫస్ట్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇప్పుడు చేసినా కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ ఎప్పటి నుంచి ఉన్నది? మరి మీరు పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రా? ఫిర్యాదు చేస్తే వాళ్ళు కేసు చేస్తామంటారు కదా పోలీసులు. కేసు చేద్దామంటారు కానీ పెళ్లి కావాలంట, నాకు కేసు అంటారు. అంటే ఫిర్యాదు చేయలే ఇంకా? మాకు నాకు న్యాయం చేయాలి, పిటిషన్ ఇచ్చినాం, ఇట్లా వెతుకు పెట్టండి అని. నువ్వు అనేది ఏంటంటే ఇప్పుడు కేసు అయితే ఏం లాభం, నాకు పెళ్లి కావాలంటాను. కేసు నాకు లాభం ఏం లేదు, ఇప్పుడు నాకు పెళ్లి కావాలి. ఆడపిల్ల జీవితం కాబట్టి నీకు పెళ్లి కావాలని కోరుకుంటాను.